మిమ్మల్ని కనీ పెంచి అప్పులు చేసి స్కూల్ ఫీజులు కట్టి తిండి పెట్టి మిమ్మల్ని పెంచిన మీ నాన్న అప్పటికప్పుడు చనిపోతే మీ పరిస్థితి ఏంటి? ఏంటి సార్, ఏంటి అట్లా మాట్లాడతారు? కదా భయం వేస్తుంది కదా. మీ ఇంట్లో మీకు అన్నం పెట్టే మీ నాన్న చనిపోతే భయం వేస్తుంది, దేశానికి అన్నం పెట్టే రైతు చనిపోతే మీకు భయమేదా అండి? సార్, డెవలప్మెంట్ అంటే స్మార్ట్ సిటీలు, మెట్రో ట్రైన్లు, 4G నెట్వర్క్లు కాదు సార్. రోజు మీ ఆకలి తీర్చే రైతుకి అన్నం దొరకడం సార్. నెలకొక్కసారి ₹2 ఇచ్చే కిలో రేషన్ బియ్యం కోసం క్యూలో నిలబడుతున్నారు సార్ రైతులు. అయినా ఎప్పుడో ఒకసారి వచ్చే జ్వరం కోసం దాని మీద మందులు అమ్ముకునేవాడు మాత్రం కోట్లు సంపాదిస్తున్నాడు. మీ ఆకలి తీర్చే ధాన్యం పండించే రైతు మాత్రం ఆత్మహత్య చేస్తున్నాడు సార్. వ్యవస్థ ఉందియా సార్? వ్యవస్థ బీరు ఫ్యాక్టరీలకు 24 గంటలు కరెంట్ ఇచ్చి 7 గంటలు మాకు కరెంట్ అయినప్పుడే వ్యవస్థ చచ్చిపోయింది. కాండోమ్ ప్యాకెట్లకు ఎంఆర్పీ రేట్లు ఇచ్చి మా బతుకులకు ఎంఆర్పీ రేట్ అయినప్పుడే చచ్చిపోయిందండి వ్యవస్థ. సార్, నకిలీ విత్తనాల కాపలా కాసి మాలాంటి బతుకుల్ని కాటికి పంపించినప్పుడే చచ్చిపోయింది. ఇక్కడ ఏ నా కొడుకు ఎవరిని బాగుపరచుడు, మన ఊరిని మనమే బాగుపరచుకోవాలి. ఒకప్పుడు ఈ రోజు నీ పని ఏంట్రా అంటే ఈ రోజు నేను బ్యాంకు పని మీద వెళ్తాననే వాళ్ళు సార్. అలాంటి పనిని నిమిషాల్లో అయిపోయేలా చేశారు సార్. మీరు ఒక్కసారి ఆలోచించండి, మీరు కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆలోచించండి. మీ ఊరికి వెళ్ళి మీరు వ్యవసాయం చేస్తే మీ ఊరిని ఎలా మార్చగలరు? ఎందుకంటే నీకు ఒక్కడికి మాత్రమే తెలుసు సార్ వ్యవసాయం గురించి. ఆ జనరేషన్ కి ఈ జనరేషన్ కి మధ్యలో బ్రిడ్జ్ నువ్వే. నువ్వు పోతే వ్యవసాయం గురించి ఎవరికీ తెలియదు. ఫైనల్ గా ఒక చిన్న మాట సార్, మీరు అన్నం తినేటప్పుడు ఎక్కడో కనిపించని దేవుడికి దండం పెట్టడం కాదు సార్. మీకు అన్నం పెట్టే రైతు, మీ కళ్ళ ముందున్న రైతు గురించి ఒక్కసారి ఆలోచించండి సార్. ఆత్మహత్యలు ఆగిపోతాయి, అలాంటి బతుకులు మారిపోతాయి.